గెండే తీసుకుంటున్నాం. ఇదిగోండి ఇది వచ్చేసి గెండి, ఇదిగోండి ఇది వచ్చేసి మోస కాదా. ఈ చేపనైతే మోస అంటారంట. చూడండి సన్నగా భలే ఉంది, ఇది తెల్లగా మెరిసిపోతుంది. ఆ గుండ్లన్నీ వీడేస్తుంది అక్క. నవ్వుతున్నావా? తిరగమాత అయితే బాగా వేగిపోయింది, ఇంక చేపలు వేసుకున్నాం. దీని రంగు చూడబాకండి ఎట్టుందని, అది అయిన తర్వాత దాని పొంగు చూడండి. పులుసు వేసుకోవాలా, అలా తగిలిచ్చు కారుతా ఉండాలి. పులుసు కొంచెం వేస్తున్నావు నాక. పోసుకో పోసుకో చాలు పోసుకో పోసుకో, నీకు మొహం ఆటం ఎక్కువ కదా, పోసుకో. నాకేం మొహం లేదు నాయన. పెద్దోళ్ళు చెప్పినట్ట దాని కథే అలాదవ్యా, దాని రుచే అలాదు. ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుడ్ సార్. ఈ రోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చాము. వీడియో చాలా కొత్తగా ఉంటుంది. ఇంకా కూడా మన ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ చేయలేదు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ రోజు మళ్ళా చెరువుకు పోతున్నాం, ఎందుకంటే ఆడ ఆర్గానిక్ రొయ్యలు దొరుకుతాయి. వాటికి మేత వేయరు, మందులు కొట్టరు, ఏముండవు, సహజంగా పెరిగినటివి. సహజంగానే తెచ్చి వండుకొని తిందామని పోతున్నాం. దొరుకుతాయో లేదో చూడాలా. డబ్బులు కూడా కొద్దిగా రీజనబుల్ రేట్లే. మల్లాలో ఎప్పుడు రీజనబుల్ గానే ఉంటది. మా ఊరికంటే కూడా మల్లాలో రీజనబుల్ గా ఉంటుంది రేటు. మన ఊర్లో కూడా మా ఊర్లో రేట్ ఎక్కువ, అందుకని మళ్ళా ఇంక పోతున్నాం. పొయ్యి ఫ్రెష్ గా బతికినటివి ఇప్పుడైతే చూసి తీసుకుందాం మనం. మీరు కూడా వచ్చిండే మా ఊరికి మల్లాంకి పోయమ్మ. ఎవరు రాసుడు వేడా. మా ఊరికి మల్లాంకి ఒక 7 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ఒక 15 నిమిషాలు వెళ్ళిపోతాం. కాసేపట్లో అయితే మీకు చూపిస్తా. మల్లాం చెరువు దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ లాస్ట్లో పడతా ఉంటారంట. ఇందాక వచ్చి అడిగిపోయాం. అక్కడ కూడా కొంతమంది ఉన్నారు. అన్నోళ్ళు అయితే ఇప్పుడే చేపలు తీస్తూ ఉన్నారు. అన్నా రొయ్యలే ఉన్నా పడ్డాయా? రొయ్యలేం లేవా? బాగుండదు ఇది చూసేదానికి. ఫ్రెండ్స్ ఇప్పుడు మేమైతే మార్చుకున్నాం డెసిషను. రొయ్యి కాదు, చేపే, గెండే తీసుకుంటున్నాం. ఇదిగోండి ఇది వచ్చేసి గెండి, ఇదిగోండి ఇది వచ్చేసి మోస కాదా. ఈ చేపనైతే మోస అంటారంట. చూడండి సన్నగా భలే ఉంది, ఇది తెల్లగా మెరిసిపోతుంది. అవే నిన్ను ఎత్తుకుని వెళ్తుంది చెల్లోకి. ఇప్పుడు ఇదేనా రొయ్య? మనం ఫ్రెష్ రొయ్య ఇవి మనం తీసుకుందాం అనుకున్న రొయ్యలు అన్న. ఈ కావాలన్నా 3-4 కేజీలా. రేపు ఏమన్నా ఇగలుతారా? రేపు కూడా ఇల్లేరా? 2 అయినా ఏందక్క ఉన్న గిన్నెలే గుండ్లన్నీ పెట్టేస్తా. ఉన్న గుండ్లన్నీ పెట్టేస్తుంది అక్క. ఏందక్క నవ్వుతున్నావా? కాదు కాదండి, అంత ఇప్పుడు పడుతుంది. ఎంత చూడ 4-5 ఉంటుంది. అదే ఏమో 3 కేజీలు ఉంటుంది. చెప్తారులే ఓలే న్యాయం పెడితే మీకు అర్థం అవుతుంది. నేను 3 కేజీలు మాత్రమే పెట్టా. అవునులే. 3 అన్నారు. మనం రొయ్యల కోసం వస్తే ఫైనల్గా ఈ చేప అయితే మన కోసం ఎదురు చూస్తుంది అండి. ఇంకా దాన్ని మనం ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి తీసుకుంటున్నాం. ఇదైతే మాకు 3.5 కేజీ పడ్డది. 500 అయితే తీసుకున్నారు. ఫ్రెష్గా ఉంది. ఇదిగో నోరు కూడా కదిలిస్తా. చెప్పు సబ్స్క్రైబ్ చేయమని చెప్పు. దీన్ని తీసుకెళ్ళి మనం స్పెషల్ పద్ధతి చేద్దాం. మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు చూస్తుంటారు. మనం చింతాకేసి దీన్ని ఎగరబెట్టామంటే ఉంటుంది. నిజంగా చెప్తున్నాను, కట్టక్కన ఉంటుంది. దానికోసం వెయిట్ చేస్తున్నాం, పెద్ద చేప కోసం. ఈ రెసిపీ మాత్రం కనీసం 3 రోజులు ఈజీ. 3 రోజులు మీరు ఫ్రిడ్జ్లో పెట్టవల్ల పెట్టవల్ల హ్యాపీగా బయట పెట్టేసినా 3 రోజులు ఫ్రెష్గా ఉంటుంది కూర. చింతాకు పడేస్తే అది మన దగ్గర కూడా ఉంటుంది. మీకు నెంబర్ ఇస్తా కింద, మీకు కావాలంటే ఆర్డర్ కూడా చేసుకోవచ్చు. సరే ఇప్పుడైతే ముందు దీన్ని ఇంటికి ఎత్తుకెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ఈ చేప మీకు ఫ్రెష్ చేప అర్థమైపోద్ది. ఇగో ఇవన్నీ ఎర్రగా ఉంటాయి చూడండి. ఫ్రెష్ వాటర్లో ఉందని మీకే అర్థమైపోద్ది చేప. ఇదిగోండి ఈ చెల్లోటివే. పదం బాగుంటుంది అది ఇంటికి. రొయ్యలు ఈరోజు దొరకలేదని బాధపడము, ఎందుకంటే రేపు వాటిని మేము వదిలిపెట్టము. ఎట్టా వస్తాం రేపు కూడా, రేపు తీసుకుంటాం. ఇప్పుడైతే చేప తీసుకున్నాం. అక్క మాకు ఈ చేప తీసుకున్న దానికి 2 రొయ్యలు ఇచ్చింది. అంటే విజయ్ గారు అడిగాడు, అక్క 2 రొయ్యలు అక్క కాల్చుకుంటామని ఇచ్చింది. భలే ఉన్నాయి రొయ్యలు కూడా. అక్క ఇవి పడితే ఈ అక్క మాకు రేపైనా వస్తామా? సరే పదమా. ఓకే వెళ్దాం. పదమ్మా. ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంటికి పోయిన తర్వాత దాన్ని కట్టింగ్ అవన్నీ చూపిస్తా. సరేలే రొయ్యలు రేపైనా దొరుకుతాయి, కానీ మాకు రొయ్యల మీదే ఉండింది. చేపలు చాలాసార్లు తిన్నాం కాబట్టి. కాకపోతే ఈరోజు చేసేది స్పెషల్ రెసిపీ కాబట్టి చేప అయినా ఇబ్బందిలే. ఇంటికి చేపను తీసుకొని వచ్చేసినాం.
దీంతో మనం ఏం చేస్తున్నాం అంటే ఆల్రెడీ మనం చింతాకు పొడి అయితే మీకు ఆర్డర్లో పెట్టాము. మీలో కూడా చాలామంది తెలిసిన వాళ్ళు కొన్నారు, తెలియని వాళ్ళు కూడా కొనుక్కున్నారు. తర్వాత అడిగారు కొన్న తర్వాత ఎందుకు బ్రో అది దేనికి వాడతారని. మీకు తెలియకుండానే ఎందుకు కొన్నారో నాకు అర్థం కావట్లేదు. అందుకోసమే మేము ఈ వీడియో చేస్తున్నాం. ఈ చేపని మన పెద్దోళ్ళ కాలంలో మీకు తెలుసో లేదో ఫ్రిడ్జ్లో అందరికీ తెలుసో కాదు, ఫ్రిడ్జ్లో ఏం ఉండేది లేదు కదా, ఎత్తి పెట్టుకునే దానికి ఎక్కువ స్కోప్ ఉండేది లేదు. వాళ్ళు ఇలాగా ఎక్కువ అయిపోయినప్పుడు చింతాకు పొడేసి ఎగురు చేసుకునే వాళ్ళు. అది చేసుకుంటే ఎన్ని రోజులైనా చేపల టేస్ట్ కానీ చేప చెడకుండా అద్దిరిపోద్ది, కత్తగా ఉంటుంది టేస్ట్. మేము ఇంతకు ముందు కూడా మీకు వీడియోలో అయితే చేసి చూపించున్నాం. మీరు అది పాత వీడియో మీరు చూసారో లేదో చాలామంది. అందుకోసమే మీరు అందరూ కొన్నారు కదా, అది వేస్ట్ అయిపోకూడదు. ఇంకా మాకు కూడా తిని చాలా రోజులు అయింది, అందుకోసమే దీన్ని తీసుకున్నాం నిన్న. ఈరోజు దీన్ని ముక్కలు చేసి అంతంత ముక్కలు చేస్తాం, క్యూబ్స్గా కదా. ఈ కూర చేసి మనం ఉట్టి మీద పెడతామా? అప్పుడు మన వాళ్ళు కూర చేసి ఉట్టి మీద పెట్టేసేది, కావాల్సినప్పుడు కొద్దిగా తీసుకొని తింటా ఉండేది. అది ఎక్కడికి పోదు. మీరు కూడా ట్రై చేయండి. మీరు ఫ్రిడ్జ్ లో పెట్టకుండా మాంసాన్ని తినాలంటే ఇది ఒక బెస్ట్ సొల్యూషన్. మన పెద్దవాళ్ళదే ఇది, మనదేమో మేమేదో సైంటిస్ట్ లాగా మేమేం కనిపెట్టలేదు. వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. ఇప్పుడైతే మేము చేస్తున్నాం. మీకు కూడా కావాలంటే మీకు కింద నెంబర్ ఇస్తా, చింతాకు పొడి నెంబరు, దానికి మెసేజ్ పంపించలేము తీసుకోవచ్చు. కూరలు ఏమి మేము పంపించలేము, ఆ డ్రై ఐటమ్స్గా కావాలంటే పంపించగలుగుతాం. ఇప్పుడు ఈ సోదంతా ఎక్కువ అయిపోతుంది. ముందైతే చేపని మనోడు వైనంగా కట్ చేస్తాడు ముక్కలుగా. చూసిండి ఇప్పుడు ఫ్రెండ్స్, జస్ట్ మిస్. ఇదిగో పై నుంచి ఇది డమాన్ పడ్డది. ఇగో మళ్ళీ ఎత్తేసుకున్నాడు చాకు. సరిపోయి కత్తుంటేనే ఆయుధం బాగుంటుంది. ఉంటుందిలే, తెగతుందిలే. ఈరోజు స్లాబ్ చేపకుంది ఇది, అంటే ఇంకా పెద్దదైంది ఇది. మా కమల్ గాడు బాతులను అయితే లోపల పెట్టేస్తున్నాడు హంసల్ని. అవి ఇప్పుడు వదిలితే పరిగిస్తా వచ్చి ఎగిరి వెళ్తాయంట. ఎరా యా నుంచి ఎగరదాకా ఎగతారా? ఇగో మన హంసలు ఇప్పుడు ఎగరతాయి ఆడి నుంచి. సంతోషం చూడరా స్వామి, ఎగరలేదురా, సంతోషంగా వెళ్తున్నాయి. రా ఒకసారి కోస్తావు, ఒకసారి పొందుతావు. కోసేసా మొత్తం. ఇప్పుడు ఏంటంటే మురికి ఇంకా పోవడానికి నలుపు ఉంటుంది కదా, ఆ నలుపు బలగా అంతా వదిలేయడానికి మళ్ళీ ఇట్టా ఒకసారి. తెల్లంగా వచ్చిందిరా, ఆ తలకాయ కాడ ఒక్కరంతా లాగేస్తే సరిపోతుంది. ఇంకా అంతా అయిపోయింది. ఇంకా కటింగ్ కార్యక్రమం అయితే ఇప్పుడు మొదలు కాబోతుంది. సామాగ్రి అంతా రెడీ అయిపోయింది. ఇక్కడ ఓకే, దాన్ని కొట్టి ఎడగొడతావు క్యూబ్స్. దాన్ని సర్లే ముక్కలుగా చేసి ఫస్ట్. చికెన్ ముక్కలు లాగుంటాయి ఏమరే దాంట్లో రీ. అంతే, వీడు కొట్టింది అంతా కింద పడిపోతుంది ఫాస్ట్. అది మా ఆచారం, లైక్ కింద పడిపోతూ ఉంటాయి, మళ్ళీ కడుక్కుంటాము. ఇంతకుముందు మనం పండుగతో మామూలు చికెన్ బిర్యానీ చేసాం. అట్ట కాదు, మన స్టైల్ చికెన్ బిర్యానీ చేసాం. పండుగ చికెన్ బిర్యానీ పండుగతో బిర్యానీ చేసాం. అంటే ఫ్రెండ్స్, బిర్యానీ అంటే చికెన్ బిర్యానీ అనటం అలవాటు అయిపోయి అట్ట అన్నాను, ఏమనుకోబాకండి. నువ్వేమైనా బోన్లెస్ కటింగ్ చేస్తున్నావా? అయ్యో ఏం పక్కన పారేస్తున్నావా? నేను వేసాను నువ్వా, ఒక్కో మొక్క ఒక్కో రేటు ఉన్నది. ఒక్కొక్క రేట్ ఉందా? ఈ చేప ముక్కల్లో కొద్దిగా నీళ్ళు పోసి బాగా కడుక్కుందాం. కాకులేదు మొదలు అరుస్తావునా ఏసీ మనేట అట్టేంలే. ఎప్పుడు వీడియో చేసి నా కాకి వచ్చి అరుస్తూ ఉంటుంది, ఎందుకో అర్థం కాదు నాకు. క్వాలిటీ ఉన్నాయి ముక్కలా. మనం చింతాకు చేపలు ఎగురు చేసుకునేదానికి ఫస్ట్ అయితే కలుపు చేసి పెట్టుకోవాలా. మాకు తెలియదు కాబట్టి కరెక్ట్గా కొలత అక్కనైతే తీసుకొచ్చాం, విజయాల అత్త. అక్క, ఇప్పుడు చింతాకు పొడి దాంట్లో వేస్తే ఎన్ని రోజులు ఉంటుంది అది పాకుండా? వారం రోజులు దాకా ఉంటుంది. వారం ఉంటుందా? కాకపోతే మనం ఎంతసేపు తినేస్తాం కాబట్టి మామూలుగా ఎత్తి పెట్టాలంటే వారం దాకా చెడదా? చెడదంట. చికెన్లో వేసుకోవచ్చు అక్క.
చికెన్లో ఎప్పుడైనా ట్రై చేసినారా? లేదా చేపల్లోనే మామూలుగా తెలియదులేనా చికెన్ వేసుకుని ఇప్పుడు చేసేస్తున్నారులే. అవునులే, ఇప్పుడు చేస్తున్నారు కానీ అప్పుడు తెలియదు. ఆరోగ్యానికి కూడా మంచిది అక్క చింతాపుడే. మంచిది, చింతపండు కన్నా ఇది మంచిది. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎట్ట చేస్తున్నామంటే ఈ చేపల్లో మామూలుగా చింతపండు వేస్తాం కదా, ఇప్పుడు చింతపండు వేయం, ఓన్లీ చింతాకుపొడి వేస్తాం. అది తీసుకో అక్క చింతాకుపొడి, ఇదిగోండి ఇంత మాత్రం వేస్తున్నాం, సరిపోద్ది అక్క. ఇదే పులుపు చూసుకుంటే వేసుకోవడమేనా? అంతే, పులుపు చూసుకుంటా మనకు సరిపడంత. ఇప్పుడు మనం చింతపండుని ఎట్టయితే పిండి చేసి దాన్ని కలుపుకుంటాం అదే విధంగా అంతే. ఇప్పుడు చింతాకు పొడి కొంచెం ఎక్కువగా ఉన్నా కూడా బాగుంటది గ్రేవీ తినడానికి. ఓకే, మరి అంత కొలతల ప్రకారం ఏం పడలే, కొంచెం ఎక్కువగా ఉన్నా ఏం కాదు. ఈ చేప ముక్కల్లోకి చింతాకు పొడి వేసుకుందాం. పక్కిల్లో కూడా చేస్తారు భలే స్పెషల్గా, పక్కిల్లో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా కారం వేసుకుందాం, కొద్దిగా పసుపు వేసుకుందాం, ధనియాలు మెంతులు జీలకర్ర పొడి, కొద్దిగా సాల్ట్, కొంచెం నీళ్ళు పోసుకొని మసాలానంతా బాగా కలిపేద్దాం. కలర్ వెరైటీగా ఉంటుంది ఇప్పుడు ఏరా. మరి నీళ్ళు ఎక్కువ పడకూడదు అక్క? పడినా ఏం కాదు మొత్తంగా. మా అత్యంత నీళ్ళు దండిగా పోసేసింది, అందుకో నిజంగా ఎక్కువ పడిపోయినాయి. ఏం కదా ఉడికినప్పుడు మళ్ళీ చెక్క ఎగురుకుపోతుంది. టేస్ట్ మాత్రం అదిరిపోద్ది నిజంగా. చింతపండుతో కాదు, ఒకసారి చింతాకుతో ట్రై చేయండి, విషయం ఏందో తెలుస్తుంది ఏరా. అవును, ఫ్లేవర్ భలే ఉంటుంది. ఆ గెండి తింటుంటే ఇంకా తినమంటా ఉంటుంది. గిరిగెండి బొచ్చిగా తెచ్చుకున్నారనుకో, వేసుకుంటే నిదానంగా కూరంతా తింటా ఉండొచ్చు, ఫ్రిడ్జ్లో కూడా పెట్టలే. భలే ఉంటుంది ఫ్రెండ్స్. నాకు తెలిసి 3 రోజులు అయితే పాదు, వారం రోజులు కూడా పాదక ఉంటుంది. అది ఎక్కడికి బాగుంది అసలు. సరే మనం ఎప్పుడు వారం ఎత్తి పెట్టి చూసా 3 రోజులకి అయిపోతుంది. ఎక్కువ చేస్తే ఇలాంటిది అయితే 1 రోజుకి అయిపోతుంది. మీరు చింతపండు పులుసు ఎట్టా కలుపుకుంటారో అదే విధంగా ఈ చింతాకు పొడి కూడా అదే విధంగా కలుపుకోవడమే, అంతే, ఇంకేం ఉండదు దాంట్లో స్పెషాలిటీ. కాకపోతే టేస్టు, ఆ టెక్స్చరు, ఎక్కువ రోజులు ఉండేది ఇవన్నీ మారుతుంది అనమాట. చేపల కూర కూడా 3 రోజులు ఉంటున్నారా ఎట్టా? 2 రోజులు ఉంటుంది, 2 రోజులు ఉంటుంది. ఇది ఇంకా ఎక్కువ రోజులు ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అయ్యగారు ఇప్పుడు వచ్చినారు, సెట్ ఎత్తుకొని గబాన్ కానీ రా, ఎంతసేపు అన్నీ బెదిరిస్తున్నారు. ఫ్రెండ్స్ లేట్ అయిపోయింది. ఫ్రెండ్స్ మేము ఎంత పని అయినా ఓపిక్గా చేస్తాం, కానీ ఈ పొయ్యి మంటేయడంలో మాత్రం ఈజీగా వచ్చేస్తాం. నేనే మంట ఆర్పడంలో నువ్వు ఎక్స్పర్టా? మంటలు బాగా పెడతా, బాగా బంగారంగా ఉన్న ఒక మంటని నిలవన ఆరిపేస్తాడు ఫ్రెండ్స్. ఈడ ఇప్పుడు జ్యోతిని వెలిగించడం మంచిదే. జ్యోతిని నేను కార్చిచ్చును కాదు అట్టా. ఇప్పుడు తినవా? ఏం చేస్తున్నాం మనం తెలుసు నీకా? ఏందా చింతాకు చేపల కూర నీ దగ్గరే కదా, కొంతమంది పాపం ఆర్డర్ పెట్టుకోండి, దాన్ని ఏం చేసుకోవాలా ప్రూవ్ అన్నది. చెప్పురా. వీడియో చేస్తున్నాం ఇప్పుడు మనం, చాలా మంది అడుగుతున్నారు చింతాకు పొడి ఏం చేస్తారు ఫ్రెండ్స్. వీడియో ప్లాన్ చేసింది నేను, ఇప్పుడు వచ్చాడు వాళ్ళ కోసం వీడియో చేస్తున్నాను. వాడు ఖాతాలు వేసేసుకున్నాడు. సరేలే పని ఏం చేస్తాం, మన పిల్లలు. నేను ఎప్పుడు దేశ కళ్యాణం కోసమే దానికోసమే ఉంటాయి కాబట్టి లోక కళ్యాణం కోసమే అన్నీ పట్టించుకోను. ఈరోజు చింతాకు చేపల కూర, గెండి చేపల ఇగురు కూర కాదు, అది పిల్లకాయలు ఏదేదో మాట్లాడుతుంటారు, మీరు పట్టించుకోబాకండి. చింతాకు చేపల కూర చేసుకోవడానికి పొయ్యి మీద సెట్ పెట్టుకుందాం. పెట్టిరాజే లాగ్ కొద్దిగా నూనె పోసుకుందాం. ఆవాలు మెంతులు జీలకర్ర, ఒడిమి, కరివేపాకు, తరుక్కున్న ఎర్రగడ్డ ముక్కలు. ఎర్రగడ్డని దోరగా వేయిస్తున్నాం, ఎక్కువ ఉన్నాయి. ప్లస్ ఏంటంటే లాస్ట్లో నూనె కొంచెం తేలే విధంగా ఉండాలి, ఉడకాల. నేను చెప్పలా ఫ్రెండ్స్, వాడు ఉన్న ఎర్రగడ్డలన్నీ తినేస్తున్నాడు, టమాటాలు తినేస్తున్నాడు. చాలుతున్నాయి ఫ్రెండ్స్, టమాటాలు ఎర్రగడ్డలు తిరిగినా కూడా అన్నట్లేదంటే ఏం చేసాం మేము చెప్పండి. టమాటా ముక్కలు వేసేసుకుందాం. అది ఆడున్నాయి మొత్తం మీ అన్న తినేస్తా. నిజమే అన్న, చాలా తక్కువ ఉన్నాయి అసలు. వాడు తినేనాడు రా, తక్కువ అబద్ధాలు చెప్తున్నారా? వీడియో ప్రూఫ్ ఉన్నది నా దగ్గర.
ప్రూఫ్ లేనిదే నేనేది మాట్లాడను, గుర్తుపెట్టుకో. దీంట్లో అల్లం పేస్ట్లు ఎక్స్ట్రా వ్యవహారాలు ఏమీ ఇవ్వలేదు. ఎవరు ఏం పల్లె హ్యాపీగా మిక్సీతో పనిలే, ఒక్క 2 ఉంటే చాలు సామాన్లు వేసి చేపల కూర వండితే అమోఘంగా ఉంటుంది కథ. మనం ఇందాక కలుపు చేసి పెట్టుకున్న ఈ చింతాకు పొడిలో చేపలు చూడండి ఎట్ట ఊరిపోయాయో. అజయ్ చెప్పు అజయ్ మీ వాళ్ళకి, ఈసారి అడిగారు అనుకో ఎవరన్నా మన వాళ్ళు ఎట్ట చేయాలా అని అన్నారనుకో, ఫ్రెండ్స్ ఈ వీడియో చూడండి, మీకు నచ్చితే అప్పుడు ఆర్డర్ పెట్టుకోండి అని చెప్పు. అంటే మమ్మల్ని నమ్మి కొంతమంది అది ఏందో తెలియకనే కూడా ఆర్డర్ పెట్టుకున్నారంటే నాకు ఆశ్చర్యం కూడా నిజంగా. ఒకరిద్దరు అలాగే పెట్టుకోవాలి. చూడండి వీడియోలో వీటితో మర్చిపోయిన చింతాకు మిరప్పొడి కూడా చేసుకోవచ్చు, అది కూడా నెయ్యి వేసుకుని తింటే. చిగురుతో పొడి చేస్తారని, చింత చిగురుతో కాదు, మనకు చింత చిగురు అంత పొడి చేసి మనం తేలేము. ముదిరాకు ఉంటుంది, లేతాకు ఉంటుంది, చిగురు ఉంటుంది, అన్నీ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అది పొడి, ఓన్లీ ఆకు పొడి. తిరగమాత అయితే బాగా వేగిపోయింది, ఇంక చేపలు వేసుకున్నాం. దీన్ని రంగు చూడబాకండి ఎట్టుందని, అది అయిన తర్వాత దాని పొంగు చూడండి. ఆ టేస్ట్, ఆ కథ, ఆ కమామీస్ అంతా అప్పుడు వేరేగా ఉంటుంది. అప్పటికే కాసేపు ఉన్నిస్తే చిక్కబడిపోయింది అది పులుసా పోసి. అవ్వా వాసన కూడా కమ్మంగా వస్తుంది ఫ్రెండ్స్. ఇది చింతాకు పొడి తెలుసు కదా ఆల్రెడీ, అది ఆ ఫ్లేవర్ బయటకు వస్తుంది మొత్తం లోపలికి ఎక్కుతా చేపల్లోకి. ఆ టేస్టే వేరులే, ఒకసారి ట్రై చేస్తే తెలుస్తుంది. మీలో చాలా మంది తినుంటారు పెద్దోళ్ళు ఎవరన్నా చూస్తుంటే. ఒకసారి మసాలా అంతా కలిసే విధంగా కలిపెట్టేసుకున్నాం, ఊరికైనా కలిపెట్టకూడదు. మీలో చాలా మంది పెద్దోళ్ళు అయితే దీన్ని టేస్ట్ చూస్తుంటారు, ఒకసారి ఎవరైనా టేస్ట్ చూసిన వాళ్ళు కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఇది ఉడకాలి కాబట్టి కొద్దిగా మనం నీళ్ళు కూడా పోసుకోవాలా, అప్పుడే చిక్కగా ఉండకూడదు. ఉడికిన తర్వాత ఎట్లాగో చిక్కగా వచ్చేస్తుంది అది. ఇప్పుడు ఒకసారి కలిపెట్టి కలపెల అని ఉడకాల. ఉడికిన తర్వాత నుంచి మళ్ళీ ఒక రొంత చిన్నగా ఉడకబెట్టుకోవాలా. అంటే మీరు గ్యాస్ విధానంలో చెప్పాలంటే సిమ్లో ఉడకబెట్టుకోవాలా, అంతే కదా. అంతే, బాగా ఉడికిన తర్వాత. ముందేమో హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు. మాకు అవన్నీలే నేచురల్ గ్యాస్ ఇది. గాలి వస్తే బాగా మండుతుంది, గాలి రాకపోతే ఆరిపోతుంది. అది గాలి మీద ఉంటుంది ఆధారపడి మా పొయ్య. ఏమోజీ నాకు ఇదంటే వాళ్ళు ఇష్టం తెలుసా, చేపల కూర. నీకు ఏదంటే ఇష్టం లేదు? నేను వీడియోలు అన్ని కావాలంటే కట్ చేసి ఒక వీడియోలో వేస్తా. నాకు ఇదంటే ఇష్టం, నాకు అదంటే భలే ఇష్టం, నాకు ఇదంటే భలే ఇష్టం, నాకు ఏమో ఇదంటే ప్రాణం. ఆ డైలాగ్ పల్లెటూరులో చాలా బాగా వాడతారు. నాకు ఇదంటే భలే ఇష్టం. అది ఎవరికి ఇష్టం ఉండదు చెప్పు? ఫుడ్ అందరికి ఇష్టం, కానీ ఫుడ్కే నువ్వు ఇష్టం కదా, ఏమంటావా? కష్టపడుతున్నా వస్తుంది ఫుడ్. మేము కష్టపడుతున్నా, ఇప్పుడు వచ్చి కష్టపడుతున్నాం అని చెప్పాక ఏమా. ఇంకా చేప ఉడకలేదు కాబట్టి గెంటి పెట్టి తిప్పుతాను. కాసేపు తర్వాత అయితే అసలు గెంటితో తాకామంటే ఇంకంతే పిట్ అయిపోద్ది అది చేపల ఇగురు కాస్త. చాలే అది ఎందుకు గెంటి ఇచ్చినామని చెప్తానే ఉన్నావా? ఇప్పుడు మూత పెట్టి అయితే కొద్దిసేపు ఉడికించుకుందాం. అమ్మాజీ బాధలో ఉండవా? టైం అయిపోద్ది. ఆడిపోయినా మనం ఏం వదలం కదా దాన్ని. మనకు చివరికి అదే జరుగుతుంది. నాకు ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోతున్నాయిరా. పొగలో కూర్చోడానికి ఆడొస్తున్నా నేను. ఒకసారి అయితే మూత తెచ్చొద్దాం. చూసిన వాసన ఉంటుంది, గుప్పని కుట్టిందా? నీకు రాదులే, నీ ముక్కు బాగాలేదు కదా. ఎందుకు రాలేదా? ఇట్లా కలపాలి అన్న తర్వాత స్లోగా మంట పెట్టుకోవాలా, లేకపోతే మాడిపోద్ది. చింతాకు పొడి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలా. అది మాడిపోయింది అనుకో చేదు వచ్చేస్తుంది, మాడిపోద్ది. అది మాడిపోయిందంటే చేదు వచ్చేస్తుంది. మీరేమంటే ఇక మమ్మల్ని తిట్టుకుంటారు కాబట్టి ఏమది చిన్న మంట. అది కాదురా నువ్వు చెప్పాల్సింది, మార్చుకోబాకండి అనాలరా. డైరెక్ట్గా మీరు చేయబాకండి. ఎవరిని పెద్దలు ఉంటారు కదా, వాళ్ళ సలహా తీసుకొని ఒకసారి చేయండి, అప్పుడు మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. ఇంకో ఈ తోటు అది తెల్లతుంది కదా, ఇంకా తెల్లిన తర్వాత స్లో మంటలోనే ఉడకాలి, చూసుకుంటా ఉండాలి. గెంటి పెట్టకూడదు రే, ఊడిపోతాయి ఆడవాడ.
చికెన్ తొక్కు పచ్చడిలాగా చేప తొక్కు అయిపోతుంది అంతలో ఉడిపోయి వచ్చేసిందా ఎత్తకుల్లా కాసేపే సన్నమంట పెట్టు కానీ దీని కలరు దీని టేస్ట్ అంతా వేరే ఒకటి డిఫరెంట్ ఉంటుంది భలే ఉంటుంది టేస్ట్ కూడా కానీ ఇప్పుడు ఎట్ట వచ్చింది తెలీదు మామూలుగా అయితే బాగుంటుంది చిన్న చేపలు చేసుకుంటే కూడా బాగుంటుంది చిన్న చేపలే కూడా ఒక్కసారి అయితే తిప్పుదాం కింద అడుగు అంటుకుంటా చిక్కబడుతూ ఉన్నది కదా అయిపోయినట్టున్నదే ఎండెత్తుకో ఉన్నావు కదా టేస్ట్ చూడాలని ఎత్తుకో ఎందుక ఇక రెడీగా ఏంటో పట్టుకోమన్నాడు నువ్వు గెంటు పట్టుకునే వాటంలోనే తెలుస్తుందిరా ఇప్పుడు చూడండి సన్న అసలు మంటే లేదు ఓన్లీ నిప్పు శాఖ మీద నిన్నైతే తెల్లిన తర్వాత ఈ తోటి పెట్టేసాం ఇప్పటికే చెక్కబడిపోయింది ఒకసారి తిప్పురా తిప్పితే తిరగకపోతే కూర అయిపోయినట్టు అంతే ఇదిగోండి ఇప్పుడు మీకు టెక్నిక్ ఏంటంటే ఇప్పుడు ఇటు పట్టుకొని తిప్పుతాం కదా అప్పుడు ఇది ఈజీగా తిరగకూడదు కొంచెం ఉడకాలి మొదన్న ఇంకా తిప్పు కొద్దిగా టైట్గా మారిపోయింది ఇంకెంత ఒక 5 నిమిషాల కూర అయితే అయిపోతుంది చింతాకి చేపల కూర అయితే రెడీ అయిపోయింది ఇంక దించేసుకుందాం ఏరా నవ్వుతున్నావా ఇది ఎందుకు రా నవ్వుకుంటా ఉంటాడు బాగున్నారా ముందు పెట్టినకూడదా శ్రీనాథ్ మన అతిథి మనకి రాదు శ్రీనాథ్ పెట్టరా వాడు అతి దేవోభవ అయినా ముందు సెల్ఫ్ దేవోభవ అంటాడు దండి పెట్టాడు బాగా అన్నం జ్వరం ఎట్లా నరుస్తుందా చింతాకేమైనా చింతాకేరా ఫ్రెండ్స్ మన వాళ్ళు మాడకుండా ఉండడానికి కొంచెం గ్రేవీ లాగా చేసుకున్నారు అంత ఎక్కువ పోయిపోలే నీళ్ళు అంత ఎక్కువైనాయి నేను చెప్పాను కదా మాకు అంతగా తెలీదు ఈ కర్రీ చేసే విధానం అని వీళ్ళ అత్తమ్మ ఏంటంటే ఒకరంత వర్క్ ఉండి వెళ్ళిపోయింది లేకపోతే ఇంకా చిక్కగా వచ్చిండేది చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు చిక్కగా కూడా చేసుకోవచ్చు పులుసు వేసుకోవాలా అలా తగిలిచ్చు కారుతా ఉండాలి పులుసు కొంచెం వేస్తున్నావు నాక పోసుకో పోసుకో చాలు 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 పోసుకో పోసుకో నీకు మొహం ఆటం ఎక్కువ కదా పోసుకో నాకేం మొహం లేదు నాయన గెండి చేపతో చింతాకి ఎగురు అబ్బా ముక్కని ఈ గ్రేవీలో ఇలా బాగా అద్ది పర్ఫెక్ట్ టేస్ట్ ఉంది మాటల్లో కాదు మామూలుగా లేదు అసలు అదిరిపోయింది మాటల్లో కాదు మామూలుగా లేదు వాళ్ళు తింటా ఏం చేస్తున్నారు వాళ్ళకి అర్థం కావట్లేదు ఇక మనవాడికి సంబంధంలే మనకు సంబంధంలే మనం తినేద్దాం మళ్ళీ వేసేసుకుందాం అంతే ఇదిగో నీకు అట్లా పక్కనేలాగనా నిజంగా భలే ఉండదు అబద్ధాలు చెప్తారు కదా సత్య హరిశ్చంద్రుడు గారి కొంతమంది కలర్ చూసి ఏం తేడా కొందనుకుంటారు కలర్ చూసి కొంచెం నమ్మకూడదు టేస్ట్ చేసిన తర్వాత నమ్మాలా ఉంది మేము ఎలా చేసామో సేమ్ అదే విధంగా మీరు చేసుకుంటే ఈ గిండి చేపతో చాలా బాగా మీరు ఇంకా బాగా చేసుకోవచ్చు మేము చేసిన దానికంటే మీరు ఇంకా బాగా చేసుకోవచ్చు అంటే మేము ఒకరంతా నీళ్ళు ఎక్కువ పోసాం చెప్పాం కదా మాకు అంత అనుభవం లేదని అయినా బాగుంది కలుపుకునేదానికి చాలా బాగుంది కాకపోతే చిక్కగా ఉంటే ఎక్కువ రోజులు వస్తుంది అనుకుంటా ఏరా 3 days 4 days ఉంటుంది బయట పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టబల్ల మీ అత్తమ్మ చెప్పింది వారం దాకానే ఉంటుందంట నాకు మాత్రం ఒక చేప వేసారు ఫ్రెండ్స్ ఇలా నువ్వు వేసుకుంటావు కదా అజీ నాపేవాడు ఎవడున్నాడు చెప్తే అలాగా ఉడికేటప్పుడే 3 తినీలా నువ్వు అది శ్రీనాథ్ నీ క్లాస్మేటే కదా ఓడే చెప్పాడు నీకంటే సీనియరే కదడా అందరూ అబద్ధాలు చేస్తున్నారు ఫ్రెండ్స్ ఒరే దేశంలో ఉండే వాళ్ళు అందరూ అబద్ధాలు చేస్తారు నువ్వు అక్కడ చెప్తే మీరందరూ నిజంగా చెప్పండి నేను 3 చేపలు తిన్నాను అసలు 3 మొక్కలు పెద్దవి బొద్దులు కొట్టలేదు ఈరోజు మొక్కలు కొట్టాం పీసులు బొద్దులు కొడితే చాలా పెద్ద చేప మోదన్న ముళ్ళు కూడా అసలు ఏం తగలట్లా ఈ పాటు ఉంటుంది వెన్న తిన్నట్టే మామూలు చేపల కూరలే కాదు ఇది ఒకసారి టేస్ట్ చేస్తే చేపల కూర కన్నా కూడా బాగుంటుంది తర్వాత తెలుస్తుంది దాని కథ ఇంకో వదలరు పెద్దోళ్ళు చెప్పినట్ట దాని కథే అలాదవ్యా
దాని రుచి అలాదు. ఇది నెల్లు మా స్లాంగ్లో అట్ట అంటుంటారులే. అంటే చాలా బాగుందనే దాన్ని మా వాళ్ళు అటు చెప్తారు. దాని కథే అలాదురా, ఒక్కసారి దాని రుచి చూడు నీకు తెలుస్తుంది దాని కథ అంటారు. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి, రుచి చూడండి, రుచి చూసి మళ్ళీ ఆర్డర్ పెట్టుకోండి. నెంబర్ కనిపిస్తుంటుంది మీకు స్క్రీన్ పైన. ఇలా ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు పెట్టుకుంటారన్నమాట. డెఫినెట్గా ఒకసారి టేస్ట్ చూస్తే ఛాన్సే లేదు, డామ్ షూర్ నచ్చద్దు. వీలు లేదు కానీ మాకు లేదండి కూర కూడా పంపించేవాళ్ళు. కూరలు గారు అమ్మో వద్దు. సరే కానీ నువ్వేంది ఆర్డర్లు పెట్టుకున్న వాళ్ళకి కొంతమంది రిప్లైలు ఇవ్వట్లేదు అంటున్నారంట. రోజు ఎట్లేదు నాకు 100-200 కాల్స్ వస్తున్నాయి. కాల్స్ అటెండ్ చేయాలా, మెసేజ్లు వస్తాయి, మెసేజ్కి రిప్లై చేయాలా, కష్టం అయిపోతుంది. అందువల్ల అందరూ మెసేజ్ పెట్టండి, కాల్ చేయబకండి దయచేసి. మెసేజ్ పెడితే ఖచ్చితంగా రిప్లై చేస్తాను. ఒక 2-3 నిమిషాలు లేట్ అయినా ఖచ్చితంగా రిప్లై చేస్తాను మెసేజ్ పెడితే. ఫ్రెండ్స్ అజ్జికి వచ్చేసి మధ్యాహ్నం దాకా ఖాళీ. మధ్యాహ్నం నుంచి వచ్చేవాడికి ఆఫీస్ ఉంటుంది. 9:30 దాకా వాడు లాగిన్ అయ్యి ఇంకా వాడు ప్రాజెక్ట్ ఒకటి చేసుకోవాలి. మీరు ఈ కావాలి, ఈ ఆర్డర్లు కావాలి, ఇలాంటి విషయాలకు మాత్రమే దయచేసి మెసేజ్లు పెట్టండి. కాల్స్ కూడా వీలైనంత వరకు కాల్స్ చేయబాకండి, మెసేజ్లే పెట్టండి. మీరు ఇంకా ఏమన్నా మా గురించి అడగడానికి, ఏ ఊరు ఇవన్నీ అడగడానికి అయితే పాపం వాడు ఒకరంత ఇబ్బంది పడుతున్నాడు. మీరు అది ఒకరంత అర్థం చేసుకోవాలి. మీకు ప్రోడక్ట్లు కావాలంటే దానికి మెసేజ్ పెట్టండి, అంతేగాని వేరేవి ఏమి ఇబ్బంది పెట్టబాకండి. అందరినీ కాదు మామూలుగా అడుగుతుంటారు కదా కొంతమంది, వాళ్ళకైతే రిక్వెస్ట్ చేసుకుంటున్నాం మేము. ఇది కూడా ఆర్డర్ కాదు, రిక్వెస్ట్ మా తరపున. ఇది రిక్వెస్ట్ అనుకోండి, అంతే కదా. శ్రీనాథ్ సరిపోవట్లేదంట, ఇది 3వ రౌండ్ లేపుతున్నాడు. అలా లేదు, నీలాగా 3 ముక్కలు వేసుకోవాలి. ముక్కలు వేసుకో శ్రీనాథ్, నీకు చాలా ఉన్నాయి. రే బలేవాడువే. శ్రీనాథ్ చెన్నై వచ్చినప్పుడు మాకు ఒక ముద్ద పెట్టాడు శ్రీనాథ్. మేము చెన్నై పోయినప్పుడు ఈ మధ్య ఫ్రెండ్స్ ఏదో మాట వరుసకు ఒక మాట అన్నాను ఫ్రెండ్స్, దాన్ని ఇప్పటి నుంచి వామ్మో వాయిస్తూనే ఉన్నాడు వచ్చినప్పటి నుంచి. ఇగో వాడు ముద్దలు మేము మొక్కలు పెడుతున్నాం. వాడు ముద్దలు పెడితే ఇప్పుడు అక్కడ పోయినప్పుడు మనల్ని గౌరవించిన వాళ్ళకి ఇక్కడికి వచ్చినప్పుడు మనం సన్మానం చేసుకోవాలి కదా ఫ్రెండ్స్. గెండి చేప, అది కూడా ఆర్గానిక్ చెరువులో గెండి, అది కూడా ఫ్రెష్ గా బతుకునింది. మేము పోయేటోటికి డైరెక్ట్ గా మేమే తీసుకున్నాము, అప్పుడే చెరువులో నుంచి బయటకు వచ్చింది. తేవటం ఉండి శ్రీనాథ్ని పిలిచి పెడుతున్నాం ఫ్రెండ్స్. శ్రీనాథ్ ఫైనల్ గా అయితే నచ్చింది నీకు? సూపరా? సూపర్ అంతే. నచ్చిందంటే ఎందుకంటే పెద్ద హోటల్లో తింటాను. అవును తీసుకెళ్తే పెద్ద హోటల్కి తీసుకెళ్తాను ఫ్రెండ్స్. నేను ఒకరోజు వీడితో కూడా టిఫిన్ పోయాను ఫ్రెండ్స్. నేను రోజుకి 20 రూపాయల నుంచి 30 రూపాయల లోపల టిఫిన్ తింటా. అది వచ్చేసి ఒకరోజు మేము పోతే ఎంత అయింది శ్రీనాథ్? 755 రూపాయలు అయింది. అంటే నా 2 నెలల టిఫిన్ ఒక రోజులో తిన్నాము. బయటకు వచ్చినప్పటి నుంచి రోజుకి 20 రూపాయలు టిఫిన్ కాదు, బయటకు వచ్చినప్పటి నుంచి ఆ 2 రోజులు కూడా సగిలేదు నాకు. తినేటప్పుడు భలే ఉండింది, అమోఘంగా ఉండింది. బిల్లు చూసినాక ఇంకా మెరుపులు మెరిసినాయి, కొద్దిగా మెరుపులు మెరిసినాయి ఫ్రెండ్స్ ఆ టైంలో. సరేలే అవన్నీ ఎందుకులే కానీ మేము చెన్నై అప్పుడప్పుడు శ్రీనాథ్ ఉండడం వల్లే పోతా ఉంటాము. ఈసారి పోయినప్పుడు మన గిఫ్ట్స్ ఆఫ్ ద నేచర్ వ్లాగ్స్లో వీడియోలు అయితే పెడతాం, చూడండి మేము ఏమేం చేస్తాం అనేది. ఆడ మీకు కూడా ఒకరంత కామెడీగా ఉంటుంది ఆ వీడియోలో. కూర అయితే అదిరిపోయింది అంటారు. అయిపోవచ్చింది, బ్రహ్మాండం. ఫ్రెండ్స్ చూసారు కదా చింతాకు పొడి ఎలా వాడతామో, ఇంకా చాలా రకాలుగా వాడచ్చు. మీకు బాగుండేది, మీకు ఈజీగా ఉండేవి అయితే మేము చూపించాము. చింతాకు పొడి మా దగ్గరే కొనుక్కోండి, మా దగ్గర కొనుక్కుంటేనే బాగుంటుందని మేము చెప్పము. మీరు బయట దొరికినా కూడా కొనుక్కోండి. మీకు ఒకవేళ దగ్గరలో ఏడన్నా దొరికితే కొనుక్కోండి. ఇంకెక్కడా దొరకదు అన్న పరిస్థితుల్లో మాత్రమే మన దగ్గరికి కింద నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి ఆర్డర్ చేయండి. మీరైతే ఒక్కసారైనా మీరు ఆడ కొనుక్కున్న ఆ టేస్ట్ అయితే చూడాలి, ఎందుకంటే అంత బాగుంటుంది. నా టేస్ట్ చూసినారంటే అసలు వదలరు. ఆ కథే అలాదిగా ఉంటుంది, ఆ కథే అలాదు. ఏమోజీ ఏంటనిపించింది? ఖచ్చితంగా చింతాకు పొడి వేసుకుని ఒకసారైనా మీరు మామూలు హెల్త్ కూడా ఉంటాం, ఎప్పుడు హెల్త్ కూడా మంచిదే. ఈ చింతాకు పొడి వీడియో అయితే ఇదనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఏంటి, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్ట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కలిసిపోదాం. బాయ్ బాయ్. బాయ్ బాయ్. నువ్వు ఫోన్లో మన వాళ్ళు సమాధానం అని చెప్పు. చెప్తాలే.